అధ్యక్ష, ప్రజలకు ధైర్యం కావాలి. చెత్త గనక రోడ్డు మీద వేస్తే 500 రూపాయల ఫైన్ పెడతామని చట్టం తెచ్చినాం అధ్యక్ష. మన జరిగిన జనరల్ ఎలక్షన్ కన్నా చాలా ముందు చట్టం పాస్ అయింది. చట్టంలో చర్చలో నేనే పాల్గొని వివరాలు చెప్పినాం. మాకు తెలుసు మేము ఎలక్షన్లో పోతున్నామని, అయినా సాహసం చేసి ప్రజలకు కూడా 500 రూపాయల పన్ను వేసినాం అధ్యక్ష. ఫైన్ వేస్తామని చెప్పిన 100కు 100% నేను తమకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. మధ్యలో కొన్ని కోడ్స్ అడ్డం వస్తాయి. 4 రోజులైతే మన రాష్ట్రంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుంది అధ్యక్ష. దాని తర్వాత ఎంపీ ఎన్నికల, లోక్సభ ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ కోడ్లు దాటాలి. కొన్ని ఇంప్లిమెంట్ కావాలంటే, కొన్ని చేయాలంటే ఆ కోడ్స్ అడ్డం వస్తుంటాయి. మే నెలలో ఒకసారి లోక్సభ ఎన్నికలు పూర్తయిపోతే నేను తమరికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్టాన్ని 100కు 100% అవసరమైతే కొద్ది రోజులు ఆ శాఖ నా దగ్గరనే ఉంచుకోనైనా పర్వాలేదు, 100కు 100% చాలా కఠినంగా ఆ చట్టాన్ని అమలు చేస్తాం. ఆ అలవాటు రావాలి, ఆ పద్ధతి కావాలి. ఒక 3 నెలల తర్వాత అధ్యక్ష, మే, జూన్, జూలై, ఆగస్టు 3-4 నెలల తర్వాత కళ్ళు మూసుకొని మనం ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా పరిశుభ్రంగా కనపడాలి. పిచ్చి మొక్కలు కనపడద్దు, డెబ్రిస్ కనపడద్దు, దోమలు కుట్టే ఊరు ఉండద్దు. ఆ చర్యలు తీసుకుంటాం, అమలు చేపిస్తాం. డెఫినెట్గా ఆ దిశగా గౌరవ శాసనసభ్యులు కూడా అందరు సహకారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనందరం పూనుకుంటేనే ఈ పనులు అయితే తప్ప గవర్నమెంట్ ఒక్కలే చేస్తే, ఒక అధికారి చేస్తే, ఒక ముఖ్యమంత్రి చేస్తే కాదు. కాబట్టి ఏ నియోజకవర్గ శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో దయచేసి ఎన్నికైన సర్పంచులను ఎడ్యుకేట్ చేసి, వార్డు మెంబర్లను ఎడ్యుకేట్ చేసి, ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఇది మన కోసం జరిగే మంచి అని చెప్పి వాళ్ళు కూడా దానిలో భాగస్వామ్యం చేసే విధంగా గౌరవ శాసనసభ్యులు కూడా దీనిలో భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2-3 విషయాలు స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. పోడు భూముల విషయంలో కూడా చెప్పినారు. అవి పెండింగ్ పెట్టింది కూడా వీళ్ళే అధ్యక్ష, వేరే ఎవరో కాదు. మళ్ళీ నేనంటే ఎత్తిపొడిచినట్టు అంటున్నాను. ఎక్కడి నుంచి పెండింగ్ వచ్చింది ఇది? మీరు ఉన్నప్పుడు క్లియర్ చేస్తే పోయేది కదా. రకరకాలు ఇచ్చినారు అధ్యక్ష. అసైన్మెంట్ ఇచ్చినారు. నిజామాబాద్ జిల్లాలో, తమరు తెలుసు, నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ భూమిలో అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారు. వీరి హాయంలోనే ఇచ్చినారు. దానికి పరిష్కారం రావాలి. వాళ్ళు అందరు రైతులకు ఇచ్చినట్టు మాకు ఏంటి సార్ రైతు బంధు అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అడుగుతా ఉన్నారు. నిన్న గిరిజన శాసనసభ్యులు నా దగ్గరకు వచ్చినారు అధ్యక్ష. నేను హామీ ఇచ్చినాం, ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినాం, ఎన్నికల సభలో కూడా నేను చెప్పినాను. నేనే స్వయంగా చీఫ్ సెక్రటరీ టు బీఆర్ఓ వరకు ఉండే విధంగా రెవెన్యూ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అటవీ పీసీసీఎఫ్ గారు అందరిని తీసుకొని వచ్చి ప్రజా దర్బార్ లాగా పెట్టి ఈ పోడు భూములు, అటవీ భూములకు సంబంధించి ఒకసారి కంప్లీట్ దాన్ని పరిష్కరిస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇంకొక విషయం కూడా నేను ప్రజలకు స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నిన్న శాసనసభ్యులు వచ్చినప్పుడు నేను అదే మాట చెప్పినా. అడవులను కూడా పరిరక్షించే బాధ్యత మన మీద ఉంది. అది పోతే మనం ఏం చేయలేం, మన వల్ల ఏం కాదు. ఈరోజు అధ్యక్ష సిగ్గుపడాలి, మనం హైదరాబాద్లో అక్కడక్కడ వస్తూ ఉన్నాయి, ఢిల్లీలో అయితే చాలా వచ్చినాయి. ఆక్సిజన్ క్లబ్బులు డబ్బులు పెట్టి ఆ గదిలో వచ్చి ఆక్సిజన్ పిలుచుకొని రావాలి అధ్యక్ష. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఇది మంచిది కాదు. మనం ఎంత వెల్త్ క్రియేట్ చేసినా, ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా బతకగలిగే పరిస్థితి సమాజాన్ని లేకపోతే ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మనం ఉండం కానీ మన పిల్లలు, మన తర్వాత పిల్లలు జనరేషన్స్ ఉంటాయి అధ్యక్ష, ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రజలు జీవించగలిగే పరిస్థితి ఉండాలి. జీవించగలిగే పరిస్థితి ఉండాలంటే ధ్వంసమైనాయి, అడవులు ధ్వంసమైనాయి. ఎవరి పీరియడ్ని మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఎత్తిపొడిచిన అంటారు. ఏమేం జరిగిందో అందరికీ తెలిసి చరిత్ర. నేను మొన్న కఠినంగా రివ్యూ మీటింగ్ తీసుకొని చాలా సీరియస్గా చెప్పినాం. కలప దొంగల భరతం పడతా ఉన్నాం. ప్రొఫెషనల్ అఫెండర్స్ని పీడీ యాక్ట్లో లోపడదోయమని చెప్పినాం. 100% దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. రాబోయే రోజులలో ఒక్క చెట్టు కూడా ఎవరు కొట్టకుండా కలప స్మగ్లర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై అయినారు. 459 మంది లిస్టు కూడా వచ్చింది. ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎక్కడున్నారో ఆ ప్రాంతాలు, ఏరియాలు అన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి చాలా కఠినంగా ఆ విషయంలో వ్యవహారం చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు పాదంతో ఈ కలప స్మగ్లింగ్ కూడా అణిచివేస్తాం. అడవుల పెంపకాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. ఫారెస్ట్ రిజర్వేషన్ కూడా ముందుకు తీసుకొని పోతాం. అదే సందర్భంలో అధ్యక్ష, పోడు భూముల వ్యవహారంలో దీన్ని ఎక్కడనో కాడ మనం అరికట్టాలి. ప్రతి సంవత్సరం రావడం, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి గొత్తి కోయలు రావడం, మన కోయలు హక్కులు హరించే విధంగా వాళ్ళు గుడిసెలు వేయటం, అడవులు నరకటం, ఇది ఒక అనామాదిగా మారిపోయింది. దీనికి ఎక్కడనో ఒక స్వస్తి పలకాలి, మనం భరతవాక్యం పలకాలి, ఒక ముగింపు రావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళని రక్షిస్తూనే భవిష్యత్తులో ఫర్దర్ అడవులను నరికివేత ఆగిపోవాలి. దానికోసం గౌరవ శాసనసభ్యులు, గిరిజన శాసనసభ్యులు నేను చెప్పడం జరిగింది. మనందరం కలిసి త్వరలోనే రాష్ట్రంలో ఉండే గిరిజన ప్రజాప్రతినిధులను, గిరిజనుల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఒక సమావేశం పిలిచి నేనే స్వయంగా మాట్లాడి అందరం కలిసిపోదాం.
దాన్ని పరిష్కారం చేద్దామని చెప్పినాం. ఈ సందర్భంలో ప్రజలకు ఒక అపోహ ఉంటుంది అధ్యక్ష, దాన్ని దూరం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. అటవీ చట్టాలు మన పరిధిలో ఉండవు అధ్యక్ష, అవి సెంట్రల్ యాక్ట్స్. అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రాధికార సంస్థలు కూడా దాన్ని చాలా కీన్గా మానిటర్ చేస్తూ ఉంటాయి. చాలా కఠినమైన చట్టాలు. క్యాంపా కింద ఫండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ దేశంలో సుమారు 50,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు డైరెక్షన్లో అక్కడ పడి ఉన్నాయి అధ్యక్ష. అవి రిలీజ్ చేస్తామని కోరితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మెల్లగా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చట్టం పాస్ అయింది అధ్యక్ష. ఇప్పుడు డబ్బు వచ్చే ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రమే కూడా ఒక 2,500,000 కోట్లు ఆ క్యాంపా కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి అధ్యక్ష. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అందులో ROFR పట్టా ఇచ్చినా, అది పోడు వ్యవసాయమైనా, దాని ప్రభుత్వం గుర్తించినా, వాళ్ళకైనా సహకారం ఇచ్చినా కూడా దాని యొక్క ఓనర్షిప్ మాత్రం మారదు అధ్యక్ష. అవి అటవీ భూములుగానే పరిగణించబడతాయి తప్ప వాటికి పట్టాలు రావు. ఎవరు కూడా ఇప్పించలేరు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఎవరు కూడా ఇయ్యలేరు. ఒక కాగితం ఇచ్చిన వాళ్ళ చేతికి అంతవరకే తప్ప ఇయ్యం. అది ఎట్లుంటుంది అధ్యక్ష? ROFR కానీ ఇంకోరు కానీ ఇస్తే ఫారెస్ట్ లైక్ క్రాప్స్ వేసుకొని వాళ్ళు బతకచ్చు. అంటే పండ్ల తోటలో ఆర్చర్డ్స్ పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించవచ్చు అనేదే చట్టం చెప్తుంది తప్ప చట్టం అంతకన్నా చెప్పదు. కాబట్టి ఆ ఫారెస్ట్ భూముల యొక్క ఓనర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో మారదు. కానీ దానిలో జీవిస్తున్న గిరిజనులు, పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు డెఫినెట్గా ఒక రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఎంతవరకు అయితే ఆక్రమించున్నారో, ఎంతవరకు అయితే దున్నుకుంటున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భవిష్యత్తు ఆక్రమణలు జరగకుండా, అడవి నాశనం కాకుండా కూడా చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. దానికోసం కూడా త్వరలోపలనే కార్యాచరణ ప్రకటించి దానికి ఒక ముగింపు ఈ టర్మ్లో 100% తెస్తాం. వీలైతే ఒక సంవత్సరం లోపే దాన్ని 0 కూడా చేస్తామని నేను ఆ పేద రైతులకు, గిరిజన రైతులకు హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష.